దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 30th మార్చ్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనము. గాస్పెల్ అకౌంట్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 27 and verse 51. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కిందికి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన ప్రాణం, తన ఆత్మను దేవునికి అప్పగించి ఆయన ప్రాణము విడిచిపెట్టినప్పుడు లేక చనిపోయినప్పుడు జరిగిన సంగతి ఇది. ఇమీడియట్లీ దిస్ హ్యాపెన్ వెన్ జీసస్ గేవ్ అప్ హిస్ లైఫ్. ఏమి జరిగిందండి? దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరికిపోయిన, భూమి బద్దలాయను, భూమి వణుకెను, బద్దలాయను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. భూమి వణుకెను. వాట్ ఏ విక్టరీ ఇట్ ఈస్! ఎంత గొప్ప విజయం! కాకపోతే భూమి వణికెను అన్నమాట రాయబడ్డది. Let me read this in English. And behold, the veil of the temple was rent in twain from the top to the bottom, and the earth did quake, and the rocks rent. ఓ స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇది సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు జరిగిన సంగతి. దేవాలయపు తెర చిరిగిపోవడం అంటే అర్థం ఏంటండి? మనకు దేవునికి మధ్యన అడ్డు తీసివేయబడ్డది. ఈ దేవాలయపు తెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరుపరుస్తుంది. ఆ దేవాలయపు తెర పైనుంచి కిందకి రెండుగా చిరిగిపోయినది. దేవుడే దీనిని చింపేశాడు. దేని కొరకు తెలుసా? నువ్వు నేను లోపలికి వెళ్ళాలని, తండ్రి ఎద్దుకు వెళ్ళాలని, తండ్రితో కూర్చోవాలని, తండ్రిని కౌగులించుకోవాలని దేవాలయపు తెరను పైనుంచి కిందకి తండ్రిని దేవుడు చెప్పేశాడు. God who tore it, it's for you and me. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునితో సమాధానపడి దేవునితో సహవాసములను ఉండాలని. కనుక యేసు ప్రభువారి యొక్క మరణము, సిలువ మీద ఆయన చేసిన ప్రత్యామ్నాయం ఏమి చేసిందంటే తండ్రితో నన్ను సంధి చేసింది. ఇట్ బ్రాట్ పీస్ బిట్వీన్ మీ అండ్ మై గాడ్ ద ఫాదర్. దేవునికి స్తోత్రము, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత వచనాల్లో రాయబడి ఉంటుంది, సమాధులు తెరవబడ్డాయని, అందులో ఉన్నవారు లేచినని. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ when Jesus gave up his ghost. When he gave up his ghost, so many things happened. But one very important thing, the veil was torn from top to down. దేవాలయపు తెర పైనుంచి కిందకి ప్రతి ఒక్కరిని ఇప్పుడు దేవుడు ఆయన తరములు చాపి రమ్మనుచున్నాడు. Is calling everybody now. No problem, you can come now. పాపము కొరకు వెల చెల్లించబడ్డాది. ఇక నువ్వు పాపివి కాదు, నీతిమంతుడివి. యేసు ప్రభు నీతిని, దేవుని నీతి అగునట్లు పాపం ఎరగిన ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. You are made the righteousness of God and you can enter into the holiest of the holy, to the throne room of God. हिंदी में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 27th chapter और 51 वचन पढ़ रहे हैं. देखो, मंदिर का पर्दा ऊपर से नीचे तक फट कर 2 टुकड़े हो गया और धरती डोल गई और चट्टानें तड़कर गई. प्रभु को धन्यवाद. मंदिर में जो पर्दा था, जो पर्दा मनुष्य और परमेश्वर को अलग करता था, अपने अपने जगह पे रखता था, वो पर्दा परमेश्वर ने ऊपर से नीचे फाड़ दिया, दो कर दिया. क्यों? कि आप और हम अभी परमेश्वर के पास जाकर हम उनसे संगति कर सकते हैं, उनके साथ बैठ सकते हैं.
अब किसी और के द्वारा जाने की ज़रूरत नहीं, यीशु मसीह के द्वारा हम పితా के पास जा सकते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవాలయపు తెర చెరిగిపోయినది, దేవాలయపు తెర ఇక లేదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని సన్నిధికి రాకుండా, లేక దేవునితో సాంగత్యం చేయకుండా ఏమడ్డుతుందమ్మా, ఏమడ్డుతుందయ్యా నీకు? గో టు గాడ్. ఎంతో స్ట్రగుల్ అవుతున్నావు జీవితంలో, ఎన్నో విషయాలు తల్లడిల్లుతున్నావు, ఎంతో ప్రాణాపాయంలో జీవిస్తున్నావు, రేపటి కొరకు నువ్వు భయం వేస్తుంది నీ జీవితంలో. ఏం చేస్తున్నావు? తెర చిరిగిపోయింది, దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. దేవుని దగ్గరికి రా. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవం. నా ద్వారానే తండ్రి యొద్దకు ఎవరైనా రాగలరు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరంటే నా ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళగలరు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు మనకంటే ముందు వెళ్ళారు. దాని అర్థం ఏంటండి? వెనకాతల మనము రావాలని. టుడే కెన్ వి ఆస్క్ గాడ్ ఫర్ దిస్ గ్రేస్? లార్డ్, ఐ వాంట్ టు కమ్ టు యూ. ప్రభా, నీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడాలనుకుంటున్నాను ప్రభా, కెన్ ఐ కమ్ అని అడుగుదామా? దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? యు ఆర్ వెల్కమ్ అంటాడు. యు ఆర్ వెల్కమ్ అంటాడు. కెన్ వి గో టు గాడ్ and share our supplication with him? మన విన్నపాలు, మన విజ్ఞాపనలు ఆయన యొద్దకు వెళ్ళి చెప్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, తెర చిరిగిపోయినది ప్రభా, మేము నీ యొద్దకు పరిగెట్టి రావాలని ప్రభా సహాయం చేయండి నాయన. అనారోగ్య బిడ్డలందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం తండ్రి. దేవా, ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, ఎగ్జామ్స్ దేవా, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు దేవా, ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా తండ్రి, దేవా రక్షకుడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని దీవించండి. జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించి నీవి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో మనుషుల వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన నీ కృపాసనము చేరుకుంటూ పరిచయ చేటుకు సహాయం చేయమని ప్రార్థన చేసిన. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. ఈ దేశము రక్షింపబడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచమనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చమనుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన అని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.